బావిలో వెలసిన బంగారు తల్లి కోరిన భక్తులకు కొంగు బంగారం చేసే మహిమగల తల్లి. అలాంటి బల్కంపేట అమ్మవారికి ప్రతి ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఘనంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఈసారి జరిగే కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కళ్యాణం వీక్షించడం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ నిర్వాహకులు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ టెంపుల్ ముందు ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ రద్దీ కూడా ఎక్కువగా ఉంది. అయితే రానున్న కళ్యాణ మహోత్సవానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఆలయ నిర్వాహకులు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఆలయానికి పెయింటింగ్స్ వేయడము, అలాగే రంగురంగుల విద్యుత్ దీపాలు తోరణాలతో అయితే అలంకరిస్తున్నారు. దాంతోపాటు అంటే జూలై 1వ తారీఖున కళ్యాణ మహోత్సవం జరగనుంది కాబట్టి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఎక్కువ మంది భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి అయితే వస్తుంటారు. అలాగే అమ్మవారిని ఎంతో శక్తిగల దేవతగా కొలుస్తుంటారు కాబట్టి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అమ్మవారి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అమల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా అంటే ట్రాఫిక్ చిక్కులు ఎక్కువగా ఏర్పడతాయి ఆ సమయంలో కాబట్టి అది ఉద్దేశించుకొని అయితే ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ పోలీస్ భద్రతా సిబ్బంది కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎక్కువ మంది మహిళలు వస్తూ ఉంటారు కాబట్టి భక్తులు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం టీవీస్ అలాగే సీసీ కెమెరాల నిఘా కూడా ఉంచారు. దాంతోపాటు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినట్లయితే మెడికల్కి సంబంధించిన కిట్స్ అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. అమ్మవారి వార్షిక కళ్యాణము 1వ తారీఖు నాడు జూలై 1వ తారీఖు ఉంది కాబట్టి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారి సమన్వయంతో మొదలు పెట్టడానికి కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఇంకా డేట్ అది ఫిక్స్ కాలేదు కాబట్టి ఈలోపు దేవాలయంలో పనిచేసే అన్ని రంగులు సున్నాలు అన్ని వేయటము అన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేయటం జరుగుతుందమ్మా. ఇప్పుడు మొత్తానికి అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే చాలా చోట్ల భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారిని ఎంతో ఇష్టంగా కొలుస్తూ ఉంటారు, ఎంతో పవర్ఫుల్గా మొక్కుతూ ఉంటారు. దాంతోపాటు ఎక్కువ మంది వస్తారు కాబట్టి క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వారికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అయితే భారీ గేట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తోపులాంటి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం అలాగే మిగతా ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు ముందుకు సాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.